తెలుగువారి ఆత్మీయ వారధి. తెలుగువారి ఆత్మీయ వారధి స్టోరీలో హ్యూమనిస్ట్ అవర్ కార్యక్రమానికి స్వాగతం. ఈ హ్యూమనిస్ట్ అవర్ కార్యక్రమాన్ని మీకు సౌత్ ఏషియన్ హ్యూమనిస్ట్ అసోసియేషన్ వారి సౌజన్యంతో మీ ముందుకు తీసుకొస్తోంది మీ ఆర్జే రామ్ గంగరాజు. మన ఇవాళ ఒక కొత్త సిరీస్తో మళ్ళీ మీ ముందుకు వచ్చాం. మన అతిథి ఇవాళ ప్రముఖ మానవవాది, అలాగే సైన్స్ పాపులరైజ్ అయిన బాబు గోవిందన్ గారు మనతో ఉన్నారు. బాబు గారు, వెల్కమ్ టు ది షో. హలో అండి రామ్ గారు. వాళ్ళ బాబు గారు మనతో కొత్తగా ద న్యూ రెనైజాన్స్ సిరీస్ తో వచ్చారు. ఆయన ఇవాళ ఇంట్రొడక్షన్ లో అసలు రెనైజాన్స్ అంటే ఏంటి, ఎక్కడ ఆరంభమైంది, దీనికి ఆద్యులు ఎవరు, అసలు దీని మీనింగ్ ఏంటి, దీని తర్వాత ఎపిసోడ్స్ లో మనం దీని గురించి ఎలా నేర్చుకుంటాము అంటే బాబు గారు, న్యూ రెనైజాన్స్ ఆర్ న్యూ ఎన్లైటన్మెంట్ అంటే ఏంటి? అంటే ఎన్లైటన్మెంట్ అంటే మనం బుద్ధుడి దగ్గరికి వెళ్తాము, బట్ రెనైజాన్స్ అంటే యూరోప్ లో స్టార్ట్ అయింది. అసలు వీటిలన్నిటిని ఎలా కనెక్ట్ చేసుకోవాలి మనం? అంటే ఈ పదాలన్నీ కూడా మనం ఇంగ్లీష్ లో వాడుతున్నాం కాబట్టి వీ హ్యావ్ టు బి కేర్ఫుల్ రామ్ గారు. మొదటి విషయం ఏంటంటే, ఇవాళ ఈస్టర్ ఆదివారం ప్రపంచవ్యాప్తంగా రిజరక్షన్ ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అంటే తెలుగులో పునరుత్థానం అంటారు. అంటే ఒక 3 రోజుల క్రితం సిలువ వేయబడిన ఒక వ్యక్తి, దేవుని కుమారుడైన ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత కూడా 3వ రోజు మళ్ళీ ప్రత్యక్షమయ్యాడు అని. అది రిజరక్షన్ అండి. రెనెసాన్స్ అన్న పదానికి అర్థం ఏంటంటే, ఫ్రెంచ్ వర్డ్ అది. రెనెసాన్స్ అంటే రీబర్త్ అండి. సో లెట్ us స్టార్ట్ క్లారిఫైయింగ్ ఫ్రమ్ దేర్. మొదటిదేంటి, రిజరక్షన్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. అంటే ఓ చచ్చిపోయిన మనిషి మళ్ళీ ప్రాణాలతో తిరిగి వస్తాడు అన్న నమ్మకం. అది నా నమ్మకం కాదు, మీది కాదు. యాక్చువల్లీ ఆలోచించిన ఎవరికి అది నమ్మకంగా ఉండే అవకాశం చాలా తక్కువ. నిజానికి పాశ్చాత్య దేశాల్లో, అట్లాగే క్రిస్టియానిటీ స్ప్రెడ్ అయిన చాలా దేశాల్లో ఇది సింబాలికే, నిజంగా అలా జరగలేదు అని అనుకుంటూ ఉంటారు. ఎవరి నమ్మకాలు వాళ్ళవి. బట్ ఐ వాంట్ టు క్లారిఫై, రిజరక్షన్ అన్నది చనిపోయిన వ్యక్తి మళ్ళీ ప్రాణం పోసుకుని రావటం. రెనెసాన్స్ అన్నది రీబర్త్. అయితే దీనికి హిందూయిజం కి సంబంధం ఏంటని అడుగుతారేమో మీరు. ఎందుకంటే జన్మలు, మళ్ళీ పుట్టటాలు, ఆ నమ్మకాలు హిందూ మతంలో ఎక్కువగా ఉన్నాయి. వేరే మతాల్లో కూడా ఉన్నాయి, కానీ కాదండి, ఇది అటువంటి రీబర్త్ కాదు. ఇది చనిపోయిన వ్యక్తి తిరిగి మళ్ళీ అదే వ్యక్తి ప్రాణం పోసుకోవటం కానీ రిజరక్షన్ లేదు. చనిపోయిన వ్యక్తి మళ్ళీ ఎవరికో పుట్టి రావటం, అది మనిషిగా కావచ్చు, ఇంకొక జీవిగా కావచ్చు, అది పునర్జన్మ. ఈ రెండూ కావండి రెనెసాన్స్ అని మాట్లాడుకుంటుంటే. మరి రీబర్త్ అంటున్నారు ఏంటి? ఇది కాదంటున్నారు, మళ్ళీ పుట్టడం కాదంటున్నారు. ఈ రెనెసాన్స్ పదం ఎట్లా వచ్చింది అని మనం ఎవరైనా అడిగితే ఇట్స్ ఎ న్యాచురల్ క్వశ్చన్ టు ఆస్క్, కాబట్టి సమాధానం చెప్పాలి. దీనికి సమాధానం చెప్పాలి అనంటే, బుద్ధుడి సమకాలీకులు గ్రీక్ దేశంలో ఎవరెవరు ఉన్నారో అక్కడి నుంచి మొదలు పెట్టుకుంటూ రావాలి. ఏంటంటే, బుద్ధుడు సోక్రటీస్ కంటే 90 ఏళ్ళు ముందు పుట్టాడు. సోక్రటీస్ వచ్చేటప్పటికే గ్రీక్ నాగరికతలో ఆలోచన, స్వతంత్ర ఆలోచన, అట్లాగే ప్రకృతిని వారికున్న పరిమితుల్లో, అంటే అప్పటికి మ్యాథమెటిక్స్ అన్నది అడ్వాన్స్డ్ కాదు, వారికి ఎటువంటి సీరియస్ పరికరాలు లేవు. అంటే
కొలతలు చేసే పరికరాలు కానీ విశ్లేషణ చేసే పద్ధతులు కానీ వారు అందుబాటులో లేవు. ప్రాచీన గ్రీకుల సంగతి, ప్రాచీన భారతీయులకు కూడా అటువంటిదే పరిస్థితి. సో ఆ లిమిటెడ్ పాసిబిలిటీస్ లో గ్రీకులు, ప్రాచీన భారతీయులు అద్భుతమైన ప్రగతి సాధించారు వారి కాలానికి. నన్ను ఒక్క మాట చెప్పుకోవాలి, మనం ఎంతకాలం గ్రీకుల గురించి చెప్తే మిగతా వాళ్ళు ఏంటి అక్కడ అని ప్రశ్న వస్తుంది. గ్రీకుల కంటే ముందు చాలా మ్యాథమెటికల్ అడ్వాన్సెస్ ఈజిప్షియన్లు చేశారు. ఈజిప్షియన్లు ఎవరి దగ్గర నుంచి నేర్చుకున్నారు అని అంటే నేటి ఇరాక్, అప్పటి బాబిలోనియా, అక్కడి నుంచి నేర్చుకున్నారు. అంటే అన్ని కల్చర్స్ ఒకదాని నుంచి ఇంకోటి నేర్చుకోవటం, ప్రయాణం చాలా మెల్లగా సాగినా కూడా తత్వవేత్తలు, సైనికులు, రాజులు, రాజ్యాల విస్తరింపులో సైన్యాలు ప్రయాణాలు చేస్తూనే ఉన్నాయి. చేసినప్పుడు ఒకరి జ్ఞానం ఇంకొకరికి, ఒకరి దుర్మార్గం ఇంకొకరి పైన చూపించుకోవటం, ఇదంతా చూస్తున్నాం. సో నౌ లెట్ us కమ్ బ్యాక్ టు ద గ్రీక్స్. రామ్ గారు, సోక్రటీస్ పుట్టే నాటికి గ్రీక్ దేశంలో ఈ విశ్వం అంతా కూడా పదార్థం కానీ, ఈ విశ్వం అంతా నీరు కానీ, ఈ విశ్వం అంతా అగ్ని కానీ, ఈ విశ్వం అంతా తరువాత అనుకోండి, ఈ విశ్వం అంతా అణువులు కానీ అంటూ మాట్లాడే తాత్వికులు వచ్చారు. వాళ్ళని మనం ఎగ్జామ్ సైంటిస్టులు అని అనటానికి వీల్లేదు, కానీ వారి ఆలోచనలో ఈ విశ్వానికి సమాధానం విశ్వంలోనే ఉంది, విశ్వం వెలుపల లేదు. క్వశ్చన్స్ అబౌట్ నేచర్ హ్యావ్ టు బి ఆన్సర్డ్ విత్ నేచర్. ఆన్సర్స్ హ్యావ్ టు బి న్యాచురల్, నాట్ సూపర్ న్యాచురల్ అన్న ఒక వైఖరి ఉంది చూసారా, అదంతా కూడా చాలా బాగానే డెవలప్ అయింది ఆ కాలంలో. తర్వాత ఏమైంది అని అంటే సోక్రటీసు, ప్లేటో భావవాదాన్ని తీసుకొచ్చి చాలా గడబడి చేశాడు. బట్ అరిస్టాటిల్ వచ్చి మళ్ళీ అంతా జ్ఞానం మీదనే బేస్ అయి ఉండాలి అని తన ఎన్సైక్లోపీడిక్ నాలెడ్జ్, రైటింగ్, థింకింగ్ ఇవన్నీ తీసుకొచ్చాడు. అరిస్టాటిల్ ఎవరు అని అంటే సోక్రటీస్ శిష్యుడు ప్లేటో శిష్యుడు అరిస్టాటిల్ ఎవరికి గురువు అని అంటే అలెగ్జాండర్ కి గురువు. సో వాట్ ఐ వాంట్ టు షేర్ విత్ యూ ఈజ్, ఆ కాలంలో జ్ఞానం మీదనే మన విశ్లేషణ అంతా ఉండాలి అని, పరిశోధనలు జరగాలని, గమనించి పరిశీలించి నిర్ణయాలు తీసుకోవాలని మాట్లాడేవాళ్ళు ఇవాళకి 2200-2300 సంవత్సరాల క్రితం అరిస్టాటిల్ టైంకి చాలా క్లియర్ గా వెల్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ గ్రీక్ సివిలైజేషన్. తర్వాత ఏమైంది, ఇందాక నేను మీకు చెప్పిన ఈజిప్షియన్లు పిరమిడ్లను కట్టుకోవటం మొదలు పెట్టున్నారు కదా. అంతకు ముందు ఎప్పుడో ఒక్కో పిరమిడ్ కట్టడానికి ఒక జీవిత కాలం కాదు, 300-400 ఏళ్ళు. ఆ గ్రేట్ పిరమిడ్ కి దాదాపు 1000 సంవత్సరాలు పట్టిందేమో అని చెప్పుకుంటారు. సో ఎప్పుడో మొదలుపెట్టిన పిరమిడ్లు కట్టడానికి, వాటిని పూర్తి చేయడానికి బానిసలు కావాలి. ఆ బానిసల్లో దాదాపు అందరూ లేదు ఎక్కువ మంది యూదులు. ఆ యూదులు ఎవరినైతే మనం మోషే అంటామో, మోజెస్ అని ఇంగ్లీష్ భాషలో అంటాము, ఆ మోజెస్ నాయకత్వంలో ఈజిప్ట్ నుండి పారిపోయి ప్యాలెస్టైన్ దాకా వచ్చేశారు అని, అక్కడ సెటిల్ అయ్యారు అని. సెటిల్ అయినప్పుడు
మనల్ని ఆదుకోవటానికి ఒకరు వస్తారు, ఒక మెస్సయ్య, దేవుని దూత ఒకరు వచ్చి మనల్ని ఆదుకుంటారు అన్న ఒక నమ్మకంతో వచ్చారు. ఈ నమ్మకం వారికి ఈజిప్ట్ లో వచ్చింది, ఎందుకంటే ఈజిప్ట్ లో ఉండేది ఆ నమ్మకం. అక్కడికి వచ్చి పాలెస్టీనాలో సెటిల్ అయిపోయిన వీరు ఆ ప్యాలెస్టైన్ ని ఆక్యుపై చేసో సెటిల్ అయ్యో అక్కడే వాళ్ళ గుళ్ళు, వాళ్ళ ప్రార్థనలు, వాళ్ళ జీవితం వాళ్ళు గడుపుతూ ఉన్నారు. వాళ్ళని ఆదుకునే మెస్సయ్య కోసం వెయిట్ చేస్తూ ఒక రకంగా. చాలా మంది వస్తూ వెళ్తూ ఉన్నారు. వాళ్ళల్లో నిజంగా ఈ రోజు మనం గుర్తిస్తున్నది ఎవరినైతే యేసు అని అంటున్నారో ఆయనని. యేసు అనే ఆయన ఉన్న కాలంలో, ఇదంతా నేను కాంక్రీట్ హిస్టరీ అని చెప్పట్లేదు, బట్ నమ్ముతున్న ఆ కాలంలో అక్కడ రోమన్లు ఆక్యుపై చేసి ఉన్నారు. Now, let us review the whole story I told you. బాబిలోనియన్ల దగ్గర నుండి ఈజిప్షియన్లు నేర్చుకున్నారు, ఈజిప్షియన్ దగ్గర నుంచి గ్రీకులు నేర్చుకున్నారు, గ్రీకుల దగ్గర నుంచి అలెగ్జాండర్ బయలుదేరి ఆఫ్ఘనిస్తాన్ మీదుగా, నేటి పాకిస్తాన్ మీదుగా మన పంజాబ్ దాకా వచ్చాడు. ఈ ప్రయాణాల్లో, ఈ దాడుల్లో, ఈ ఆక్రమణలో వారి జ్ఞానం స్ప్రెడ్ అయింది. ఇదంతా జరుగుతూ ఉన్నప్పుడు గ్రీకుల యొక్క పవర్, మీరు ఏ సామ్రాజ్యాన్ని చూసినా కూడా కొన్ని వందల సంవత్సరాలే. ఎంత తిప్పికొట్టినా బ్రిటిష్ వాళ్ళు మొత్తం 400 ఏళ్ళు లేరు ప్రపంచంలో అన్ని ప్రాంతాలని లెక్కేసుకుంటే. కాంక్రీట్ గా ఒక 200 ఏళ్ళు చాలా ప్రాంతాల్లో ఉన్నారు. రోమన్ సామ్రాజ్యం కూడా విస్తీర్ణం ఎంతున్నా కూడా వాజ్ నాట్ ఫర్ ఎవర్. నేను ఇప్పుడు రోమన్ అన్న పదాన్ని వాడాను చూడండి. వీళ్ళు గ్రీకులను ఓడించి ప్రపంచాన్నంతా ఆక్యుపై చేయాలని ప్లాన్ చేసుకున్నారు. గ్రీకులను ఓడించారు, ఈజిప్ట్ దాకా వెళ్ళారు. ఒక రాజుగారు ఈజిప్ట్ రాణిని పెళ్లి చేసుకున్నాడు. దాని మీదే యాంటనీ క్లియోపాట్రా షేక్స్పియర్ గారి నాటకం కూడా ఉంది. గ్రీకుల పవర్ తగ్గిపోయినాక రోమన్ల పవర్ వచ్చింది. ఈ రోమన్లు పాలెస్టీనాని ఆక్యుపై చేశారు. పాలెస్టీనాలో ఆల్రెడీ యూదులు ఉన్నారని నేను మీతో చెప్పాను. వారిలో నేనే దేవుని పంపించిన దూత అని ఒక ఆయన చెప్పాడు. చాలా మంది చెప్పినా ఈయన్ని కొంచెం ఎక్కువ నమ్మినట్టుగా ఉన్నారు. ఆ తర్వాత ఆయన చరిత్రని, ఒక నిమిషం అండి, ఆయన చరిత్రను తెలుసుకుని టర్కీలో రాజుగారు తన మతం మార్చుకుని క్రిస్టియన్ ఎంపైర్ ని ఎస్టాబ్లిష్ చేయటం మొదలుపెట్టారు. ఈ క్రిస్టియన్ సామ్రాజ్యానికి యొక్క రాజధాని ఎల్లప్పుడూ టర్కీలో లేదు, అది యూరప్కి వచ్చింది. యూరప్ లో కొద్ది కాలం ఇటలీలో, కొద్ది కాలం ఫ్రాన్స్ లో, నేటి ఇటలీ నేటి ఫ్రాన్స్ లో ఉండేదన్నమాట. ఈ రోమన్ సామ్రాజ్యం విస్తరిస్తూ క్రిస్టియన్ మతాన్ని కూడా విస్తరింపచేసింది. గ్రీకులు మాట్లాడింది, గ్రీకులు చెప్పింది కనుమరుగైపోయి క్రిస్టియన్ మతం యొక్క రాజ్యం స్థాపించబడింది. రోమన్లు
ఆధునిక శకం 400 సంవత్సరాలు చిల్లర వరకు గట్టిగానే ఉన్నారు. తర్వాత వారి నుంచి నాయకత్వం జర్మన్ల చేతుల్లోకి వెళ్ళింది. అంటే ఇవాల్టి జర్మన్లు, అప్పుడు జర్మనీ అంటూ లేదు. వాళ్ళు హోలీ రోమన్ ఎంపైరే స్థాపించింది, స్ప్రెడ్ చేసింది. సో ఐ వాంట్ టు ఎస్టాబ్లిష్ క్లియర్లీ ఇన్ ది లిసనర్స్ మైండ్, గ్రీకులు అంతమైపోయి వారి స్థానంలో రోమన్ సామ్రాజ్యం, ఆ తర్వాత రోమ్ యొక్క నమ్మకంగా మారిన క్రిస్టియన్ మతం, ఆ తరువాత జర్మన్ దాన్ని అడాప్ట్ చేసుకుని స్ప్రెడ్ చేసిన క్రిస్టియన్ మతం విస్తరించి ఎస్టాబ్లిష్ అయ్యి సెటిల్ అయింది. ఆ దేశాలు ఎక్కడెక్కడైతే వాళ్ళు పాలించారో వాటన్నిటికీ ఆఫీషియల్ మతం క్రిస్టియన్ మతం అయింది. ఈ క్రిస్టియన్ మతం అఫీషియల్ గా అయినప్పుడు ఒక ఉక్కు పాదంతో ఇంకెవరు ఏది మాట్లాడటానికి వీల్లేదు, ఇంకోటి ఆలోచించడానికి వీల్లేదు, ఇంకొకటి అనటానికి వీల్లేదు. అప్పుడు విశ్వం లేదు, పరిశోధన లేదు, పరిశీలన లేదు, ఆలోచన లేదు. మతాధిపతుల చేతుల్లోనే ఆలోచన చిక్కుకుపోయింది. అట్లా రఫ్లీ 400 చిల్లర 450 490 సంవత్సరాల్లో ఆరంభమైన ఒక కంప్లీట్ డామినేషన్ ఒక 800 సంవత్సరాల పాటు, లేదు 700 సంవత్సరాల పాటు చాలా సీరియస్ గా జరిగింది. ఈ టైంలో there was no science in Europe. There was no independent literature. ఏదైనా సాహిత్యం ఉంటే అది దేవుణ్ణి కొలిచే సాహిత్యం. ఏదైనా పాటలు ఉంటే దేవుణ్ణి, యేసుప్రభువుని, యేసుప్రభు తల్లి అంటున్న మేరీ మాతని కీర్తించే పెయింటింగ్, స్కల్ప్చరు అన్ని కూడా దాని వస్తువు అంతా కూడా క్రిస్టియన్ నమ్మకం అయిపోయింది. ఆలోచన అన్నది లేకుండా చేసేశారు మతాధికారులు. ఈ టైంలో యూరప్ ఎంత వెనుకబడి ఉండిందంటే దాన్ని అంధకార యుగం అని అంటారు చరిత్రకారులు. యూరపే కాదండి, నేడు ఇస్లాం కబ్జాలో ఉన్న ప్రపంచంలో ఎన్నో దేశాల్లో కూడా ఒక అంధకార యుగం నేడు నెలకొని ఉంది. ఎక్కడైనా సరే ప్రపంచంలో ఎప్పుడైనా సరే మతం గనక రాజ్యాన్ని కబళించి వేస్తే, రాజ్యంతో ఒకటైపోతే, తనలో రాజ్యాన్ని ముడుచుకుంటే, అది ఇరాన్ లో కావచ్చు, నేటి ముస్లిం దేశాలన్నిటిలో కూడా డిఫరెంట్ డిగ్రీస్ లో అటువంటి పరిస్థితులు ఉన్నట్టుగా మనకు అర్థమవుతా ఉంది. ఇదే జరిగేది. అంధకార యుగం అన్నది స్థాపించబడుతుంది. యూరప్ అంతా కూడా అంధకార యుగం వచ్చేసింది. కానీ ఈ అంధకార యుగం ఉన్న టైంలో ప్రపంచంలో వేరే ప్రాంతాల్లో ప్రగతి కొనసాగుతూనే ఉంది. భారతదేశంలో, అట్లాగే గ్రీకులు వదిలి వెళ్ళిన ఆఫ్ఘనిస్తాన్ లో వాళ్ళ కాలనీస్ లో, అట్లాగే రోమన్ సామ్రాజ్యం యొక్క స్ట్రెంగ్త్ కాస్త తగ్గినాక కాస్త ఊపిరి పీల్చుకుంటున్న ఈజిప్ట్ దగ్గర నుంచి అరబ్ దేశాల వరకు అక్కడ అప్పటికి ఒక రెవల్యూషనరీ డెవలప్మెంట్, పాత మతం వదిలేసి కొత్త మతంలోకి రావాలని మహమ్మద్ ప్రవక్త చెప్పటం, ప్రపంచంలో ఎవరూ ఎరగని అంత వేగంతో విస్తరించబడిన ఒక సామ్రాజ్యం. చాలా మంది ఈ విషయం గమనించరు.
మహమ్మద్ ప్రవక్త జీవిత కాలం తర్వాత 100 సంవత్సరాల లోపల ఇస్లాం అన్నది ప్రపంచంలో ఎన్ని దేశాలకు పాకింది కత్తితో, ఎంత క్విక్ గా అది స్థాపించబడింది. కత్తి వాడాల్సిన అవసరం లేకుండా కొన్ని దేశాల్లో, కత్తితోనే కొన్ని దేశాల్లో స్ప్రెడ్ అయింది. అప్పుడు ఈ రోజు ఉన్న క్లోజ్ మైండెడ్నెస్ కంటే ఒక ఎక్స్పాన్షనిస్ట్ ఎనర్జీతో, మిలిటరీ పవర్ తో ఎక్స్పాండ్ అవ్వటం మనకు తెలుసు. అప్పటి అరబ్ దేశాల నుండి వచ్చిన ఆక్రమణ ఇది ఎంత ఫాస్ట్ గా ఎంత దూరం వెళ్ళిందంటే యూరోప్ లో ఉన్న స్పెయిన్, అంటే స్పెయిన్ చివరి అంచులు ఆఫ్రికాకు ఒక 30 మైళ్ళ దూరంలోనే ఉంటాయి. నిజంగా ఈత కొట్టడం కష్టం, గాని చిన్న పడవల్లో అటు నుంచి ఇటు వచ్చేయచ్చు. వాళ్ళు పెద్ద పడవల్లో బాగానే గట్టిగానే వచ్చి స్పెయిన్ అంతా ఆక్యుపై చేసుకున్నారు. ఎంత దాకా వచ్చారంటే వాళ్ళ సామ్రాజ్యం ఆస్ట్రియా యొక్క రాజధాని వియన్నా దాకా వచ్చారు. ఎంత ముందుకు వచ్చారనంటే తుర్కుషులు, అంటే టర్కిష్ అని ఎవరినైతే అంటామో, ఇప్పుడు మనం తెలుగు భాషలో కొంచెం డిస్రెస్పెక్ట్ఫుల్ గా ముస్లిం ని తుర్కోడు అని అంటారు. యాక్చువల్లీ దాని ఆరిజిన్ ఏంటంటే తుర్కుష్, టర్కీ. ఇప్పుడు హైదరాబాద్ నిజాం కూడా ఆయన ఆరిజిన్స్ టర్కీయే. వాళ్ళు టర్కీ నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యి మన దేశంలో వాళ్ళ రాజ్యాలకి అధిపతులుగా కూర్చున్నారు. టర్కిష్ వాళ్ళు గ్రీక్ దేశాన్ని ఆక్యుపై చేశారు. గ్రీకులు కట్టిన అద్భుతమైన టెంపుల్స్ లో వాళ్ళ మందు పెట్టారు. మందంటే మందుగుండు, అమ్యునిషన్ పెట్టారు. ప్రమాదవశాత్తు అవి పేలి వారి గ్రీకుల అద్భుతమైన శిల్ప సంపద చాలా వరకు డిస్ట్రాయ్ అయింది మెయిన్ టెంపుల్లో. చూడండి, ఇప్పుడు మనం దేని గురించి మాట్లాడుతున్నాము? గ్రీకులు, గ్రీకుల తర్వాత రోమన్లు, రోమన్ల నుండి ముందుకు వెళ్ళిన క్రిస్టియన్ భావజాలం జర్మన్ల సహాయంతో రాజధానులు టర్కీ, కాన్స్టాంటినోపుల్, అక్కడి నుండి యూరప్, యూరప్ లో ఇటలీలో, ఫ్రాన్స్ లో ఎస్టాబ్లిష్ అవ్వటం. ఇదంతా జరుగుతున్న కాలంలో అసలు పరిశోధన, సైన్స్ కి, సాహిత్యానికి, ఆలోచనకి స్థానం ఇవ్వని యూరప్ కంటే ముందుకు వెళ్ళిన అరబ్బుల సంస్కృతి. దీన్ని ముస్లిం సంస్కృతి అని అనకూడదు, ఎందుకంటే it is a culture which had Islam in it, but it was mainly the Arabic civilization. వాళ్ళు యూరప్ ను ఆక్యుపై చేశారు. ఆక్యుపై చేయటానికి వచ్చిన అరబ్బులు కొన్ని అద్భుతాలతో వచ్చారు అక్కడికి. అగైన్ ఐఎమ్ సేయింగ్, ఇది ముస్లిం సివిలైజేషన్ అనకూడదు, అరబిక్ సివిలైజేషన్. వారు గ్రీకుల నుండి కొన్ని విషయాలు నేర్చుకుని సర్జరీని, మోడర్న్ మెడిసిన్ ని, ఒక పక్క భారతదేశంలో సుశ్రుతుడు ఉన్నాడు. సుశ్రుతుడు కంటే దాదాపు 2000 సంవత్సరాలకు పూర్వమే ఈజిప్ట్ లో ప్లాస్టిక్ సర్జరీ చేశారు. పిరమిడ్స్ లో, మమ్మీస్ లో మనం ఆ ప్లాస్టిక్ సర్జరీ చేసినట్టు గుర్తించవచ్చు. అప్పుడు వాడిన పరికరాలు కూడా ఉన్నాయి. కానీ నేను ఇంతకు ముందు మీతో చెప్పినట్టుగా ఎవరు ముందు చేశారన్నది గొప్ప కాదు, ఎవరు ముందు పుడితే వాళ్ళు చేస్తారు. బట్ ఇండిపెండెంట్ గా చేశారన్నది గొప్ప విషయం. సో అరబ్బులు, ఒమర్ ఖయ్యామ్ ఉన్నాడు, ఇరాన్ లో పుట్టాడు. బాగ్దాద్ లో ఒక గ్రేట్ లైబ్రరీ ఎస్టాబ్లిష్ అయింది. అక్కడేమో కొద్ది కాలం తర్వాత స్పెయిన్ ని ఆక్రమించుకున్నారు
అరబ్బులు. స్పెయిన్ ఆక్రమించుకున్నప్పుడు వీళ్ళ స్కాలర్స్ తో పాటు వెళ్ళారు అక్కడికి. ఆల్రెడీ బగ్దాద్ లో, ఇరాన్ ఈజ్ నాట్ అరబ్ అనుకోండి, సిరియాలో, నేటి లిబియా, లెబనన్ లో అక్కడ ఫరిడవిల్లిన జ్ఞాన సంపదతో వీళ్ళు ఆక్రమణ కోసం స్పెయిన్ కి వెళ్ళారు. అక్కడికి వెళ్ళినప్పుడు వీళ్ళతో వీళ్ళ పండితులను తీసుకెళ్లారు కాబట్టి యూరోప్ లో ఆల్రెడీ గ్రీకులు రాసిన సాహిత్యాన్ని ఒకప్పుడు ఇస్లాం అండ్ అరబిక్ కంట్రీస్ చూశాయి కాబట్టి వాటి అనువాదాలు మొదలుపెట్టాయి. అనువాదం మొదలు పెట్టడం మామూలుగా కాదు. స్పెయిన్ లో స్కూల్ ఆఫ్ ట్రాన్స్లేటర్స్ ని ఎస్టాబ్లిష్ చేశారు ఏకంగా. గ్రీకులు ఒకప్పుడు ఆవిష్కరించిన భావాలని, ఒకప్పుడు కనుగొన్న విషయాలని అరబ్బీ భాషలోకి అనువాదం చేసుకున్నారు. చేసుకుని ఇది మళ్ళీ వాళ్ళ మదర్ ల్యాండ్స్, ఇరాక్ చివర అనుకోండి, లిబియా, లెబనన్, సిరియా, ఇక్కడ అంతా కూడా ఆ నాలెడ్జ్ ని తీసుకెళ్లారు. దాని మీద మళ్ళీ వర్క్ చేశారు. ఇట్ వాజ్ ఎ గ్రేట్ ఏజ్ ఆఫ్ సూపర్బ్ డెవలప్మెంట్ ఇన్ ది అరబ్ ల్యాండ్స్. ఆ డెవలప్మెంట్ అంత గొప్ప పని ఏమిటి అని అంటే, రోమన్ సామ్రాజ్యము, క్రిస్టియన్ సామ్రాజ్యము అంతం చేసేసిన, లేదు చేయటానికి ప్రయత్నించిన గ్రీకుల భావాలన్నిటినీ కూడా పదిలంగా దాసి అనువాదం చేసి ఇంకో భాషలోకి పెట్టి మానవాళి కోసం దాచారు ఆ కాలపు అరబ్ స్కాలర్స్. ప్రపంచంలో ప్రప్రథమ తాత్విక నవల ఇంగ్లీష్ లోనో, ఫ్రెంచ్ లోనో, గ్రీక్ లోనో, లాటిన్ లోనో కాదు రాయబడింది. అది రాయబడింది అరబిక్ భాషలో. భారతదేశం నుంచి అరువు తెచ్చుకున్న మ్యాథమెటిక్స్ నాలెడ్జ్ ని మళ్ళీ ముందుకు తీసుకెళ్లారు. లేదు, భారతీయులతో సమానంగా ప్రోగ్రెస్ అయ్యారు. ఇప్పుడు మళ్ళీ మనం ఒకసారి చూడాలి. నేటికి 2500 సంవత్సరాల పూర్వం భారతదేశంలో, గ్రీక్ దేశంలో కొన్ని గొప్ప విషయాలు జరుగుతూ ఉన్నాయి. గ్రీక్ దేశంలో జరిగిన గొప్ప విషయాలు మతపరమైన కారణాల వల్ల అంతమైపోతే వాటిల్ని ఎలాగోలా రక్షించి, పదిలపరిచి, అనువాదం చేసి అరబ్బులు దాచిపెట్టారు. మళ్ళీ వాళ్ళు ఆక్యుపై చేస్తున్న ప్రాంతాల్లోకి ఆ లిటరేచర్ ని తీసుకువచ్చారు. ఇదంతా జరుగుతున్న టైంలో, యూరోప్ అంధకార యుగంలో ఉన్న టైంలో రాజులు, రాజ్యాలు అన్ని కూడా చర్చి యొక్క ఆధీనంలో ఉండేవి, ఉక్కి పిడికిలలో ఉండేవి, ఒక ఉక్కు పాదం కింద నలిగిపోయి ఉన్నాయి. ఆ టైంలో కొంతమంది వ్యాపారస్తులు వ్యాపారాన్ని డెవలప్ చేయటానికి యూరోప్ నుండి ట్రేడ్ కోసం బయటకు బయలుదేరారు. కొంతమంది చిన్న పడవల్లో, ఓడల్లో, కొంతమంది నడకలో. ఇలా చేస్తూ బయట ప్రపంచాన్ని కొంచెం చూశారు. ఆస్తులు, సంపద క్రియేట్ చేశారు. ఒక కొత్త పవర్ బ్యాలెన్స్ లో ఒక కొత్త ఎలిమెంట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్, ద మర్చెంట్ క్లాస్. ఈ మర్చెంట్ క్లాస్ అన్నది ఆర్టిస్టులని, సైంటిస్టులని పోషించడం మొదలుపెట్టింది. సైంటిస్టులను పోషించే ధైర్యం వీళ్ళకి ఎలా వచ్చింది అని అంటే, అప్పటికే గ్రీకుల నాలెడ్జ్ మళ్ళీ యూరప్ కు అప్పచెప్పారు అరబ్బులు.
అది చదవటం మొదలు పెట్టారు. రోమన్ లిటరేచర్ ఆల్సో ఈజ్ ఎక్స్ట్రాడినరీ. కానీ దానికంటే లైఫ్ గివింగ్ లిటరేచర్ కమ్స్ ఫ్రమ్ గ్రీస్, థాట్స్ ఫ్రమ్ గ్రీస్. వాటిని మళ్ళీ అధ్యయనం చేశారు. ఇప్పుడు చెప్పండి రామ్ గారు, మళ్ళీ పుట్టింది ఏమిటి? మళ్ళీ పుట్టింది గ్రీకుల యొక్క తాత్విక చింతన. ద రీబర్త్ ఆఫ్ గ్రీక్ ఫిలసాఫికల్ ట్రెడిషన్స్, అండర్స్టాండింగ్ అండ్ అప్రోచ్ టువర్డ్స్ థింకింగ్ అండ్ లివింగ్. దాన్ని రెనెసాన్స్ అన్నారు. ఇక్కడ వీ హ్యావ్ టు సే సంథింగ్ మోర్. అంటే మర్చిపోయిన తత్వాన్ని రెనెసాన్స్ అన్నారా సార్? మర్చిపోయిన దాన్ని మళ్ళీ గుర్తు తెచ్చుకుని మళ్ళీ దానికి ప్రాణం పోసి మళ్ళీ దాన్ని ముందుకు తీసుకువెళ్లారు కాబట్టి రీబర్త్ అయింది. రెనెసాన్స్ ఆఫ్ ద గ్రీక్ థింకింగ్, నాట్ ఆఫ్ ద రోమన్ థింకింగ్. రోమన్ థింకింగ్ బై ఇట్ సెల్ఫ్, జూలియస్ సీజరు వాళ్ళేం క్రిస్టియన్స్ కాదు, వాళ్ళు కేవలం ఆక్రమణదారులు. కానీ వాళ్ళ రాజ్యాల్లో కూడా చాలా వరకు తత్వచింతన అన్నది ఉండేది. బట్ ఇట్ వాజ్ నాట్ యాజ్ లైఫ్ గివింగ్ యాజ్ ద గ్రీక్ వన్. కానీ ద రీబర్త్ ఆఫ్ ద లైఫ్ గివింగ్ థింకింగ్ ఆఫ్ ద గ్రీక్స్ ఈజ్ అ రెనెసాన్స్. ఇక్కడ మనం క్లారిటీ ఇవ్వాల్సింది ఏంటంటే, బిగినింగ్ లో క్రూసిఫిక్షన్ తర్వాత జరిగిన రిజరక్షన్ వేరు, రెనెసాన్స్ వేరు, రీబర్త్ వేరు అని నేను కొంచెం టైం తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు ఇంకోటి ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది ఏంటంటే, రెనెసాన్స్ రివైవలిజం ఒకటి కాదు. దాని అర్థం, మీరు దానిలోకి వెళ్లే ముందు ఒక చిన్న సవరణ కాదు, క్లారిఫికేషన్. ఇప్పుడు లేని దేవుడికి కొడుకు పుట్టి కొడుకు చచ్చిపోయి రిసరక్షన్ అవ్వటం అనేది ఊహాగానం. కానీ ఉన్న అదే సోక్రటీస్ నుంచి వచ్చిన గ్రీకు తత్వం ని పునరుద్ధరించి అంటే రీబర్త్ అనే దానికన్నా మళ్ళా దాన్ని ఏమంటారు సార్, పునరుజ్జీవన చేయటం అనేది ఒక ఆధునిక భావం. సో ఈ రెండిట్లలో దేని వల్ల, అది దేనికి ప్రత్యేకత సంతరించుకుంది? రెనెసాన్స్కే కదా. యా, ఒకటేమో ఇందాక చెప్పినట్టుగా యూరప్ ను అంధకార యుగంలోకి తోసేసింది. దాని నుంచి మళ్ళీ బయటికి తీసుకొచ్చింది రెనెసాన్స్ అన్న ఒక మూవ్మెంట్. చరిత్రకారులు రెనెసాన్స్ ని రెండు రకాలుగా చూస్తారు రామ్ గారు. కొంతమంది చరిత్రకారులేమో ఇది ఒక సెపరేట్ మూవ్మెంట్ ఏం కాదు, ఇట్స్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ మెడీవల్, అంటే మధ్యయుగాల భావాలే కొంచెం ముందుకెళ్ళినాయి, వెళ్ళిన కారణంగా మార్పులు వచ్చాయి అని. కొంతమంది చరిత్రకారులేమో లేదు, ఇట్స్ ఎ డిస్టింక్ట్ ఫేజ్, డిస్టింక్ట్ డిఫరెన్స్. ఒకసారి చూడండి, ఇప్పటి వరకు ఇప్పుడు మనం చాలా మెచ్చుకుంటాము మైకెల్ ఆంజెలో కానీ డావించి కానీ. మైకెల్ ఆంజెలో చేసిన ఆర్ట్ వర్క్స్ అన్ని కూడా క్రిస్టియన్ బిలీఫ్స్ చుట్టూ ఉన్నవే కదా. ఆ డావించి దగ్గరకు వచ్చేటప్పటికి అవి ఉన్నాయి, ఇంకా వేరేవి ఉన్నాయి. ఇంకో 100 ఏళ్ల తర్వాత చూసేటప్పటికి సమాజంలో ఉన్న డిఫరెంట్ ఆస్పెక్ట్స్ అన్నవి స్కల్ప్చర్ లో, పోయట్రీలో, లిటరేచర్ లో రిఫ్లెక్ట్ అవ్వటం మనం చూస్తున్నాం. అంటే నేను ఇందాక మీతో అన్నట్టుగా పాట, కీర్తన, ఆర్ట్, టెంపుల్ ఆర్ట్, స్కల్ప్చర్ టెంపుల్స్ కి, చర్చెస్ కి ఇట్లా ఉండేది. అక్కడి నుంచి యేసు ప్రభువు లేదు రిలీజియస్ ఫిగర్స్ యొక్క స్టోరీస్ నే వస్తువుగా తీసుకోకుండా రాజుగారి చరిత్రను తీసుకోవటం మొదలు పెట్టారు. తొందరలో
రాజుగారి దగ్గర నుండి సమాజంలో ఉన్న కులీన వర్గాల వైపుకి వెళ్ళటం మొదలు పెట్టారు ఆర్టిస్టులు. నేను ఇందాక చెప్పాను కదా, ఒక కొత్త ట్రేడింగ్ క్లాస్ స్టార్ట్ అయింది. వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, వాళ్ళు మతానికి చెందరు, రాజ్యానికి చెందరు, కానీ డబ్బు ఉంది. వాళ్ళు ఆర్ట్ని పోషించడం మొదలు పెట్టారు. ఇటువంటి వారిలో ఇటలీలో ఉన్న మెడిచి ఫ్యామిలీ అన్నది చాలా ప్రామినెంట్. వాళ్ళు ఎంత ఆస్తులు సంపాదించారంటే నగరాలను పాలించే లెవెల్కి వాళ్ళు వచ్చారు. వాళ్ళకి ఆర్టిస్టులను పోషించటం లెక్కన వాళ్ళు చేశారు. సడన్లీ a new efflorescence of art, literature, music, thinking, and literature లో స్పెషల్ గా the writing of history, ఇవన్నీ కూడా యాడ్ అయినాయి. ఇదంతా కూడా ఒక న్యూ థింగ్. కొత్త విషయాలు తెలుసుకుంటాను నేను అన్న వాళ్ళకి సపోర్ట్ చేశారు. ఇప్పుడు బెరోమీటర్ లాంటివి, ఫస్ట్ హెలికాప్టర్ డిజైన్ డావించి చేయటానికి కారణం ఇదంతా ఎవరో వాళ్ళకి డబ్బులు ఇచ్చి, ఒక ఫెలోషిప్ అనుకోండి నేటి ఆ టర్మినాలజీలో, నేనున్నాను నీకు, నీ పని కానీ, నీకు నీ జీవన భృతి నువ్వు బాగా బతకటానికి నేను హెల్ప్ చేస్తాను అని. వీళ్ళేమి నాన్ రిలీజియస్ పీపుల్ ఏం కాదు. మనం హ్యూమనిస్ట్ అవర్ లో చేస్తున్నాం కాబట్టి వీళ్ళు నాస్తికులు అని అనకూడదు. కాకపోతే సెక్యులరైజేషన్ ఆఫ్ సొసైటీ అంటే మతానికి కొంచెం దూరంగా వెళ్ళటానికి ఎటువంటి డైరెక్షన్స్ కావాలో ఆ డైరెక్షన్స్ అన్ని కూడా ఈ మూమెంట్ లో వచ్చాయి. అది ముఖ్యంగా మనకి ఇటలీలో, అది కూడా ఫ్లారెన్స్ నగరంలో మనం చూస్తాం. సడన్లీ న్యూ పోయట్రీ, న్యూ ఆర్ట్, న్యూ లిటరేచర్, న్యూ పర్స్పెక్టివ్స్ ఇవన్నీ కూడా ఇంట్రడ్యూస్ అయ్యాయి. ఇప్పుడు అరబ్బుల దగ్గర నుండి వచ్చిన గ్రీకుల భావాలని, గ్రీకుల యొక్క అకాడమీ భావాలని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లోకి తీసుకొచ్చారు. ఆలోచన మొదలైంది. కథకి, ఆలోచనకి వస్తువు దేవుడు కాదు, మనిషి అయ్యాడు. మిరాండెలో అనే ఆయన ఇటలీలో ఆరేషన్ ఆన్ ద డిగ్నిటీ ఆఫ్ మ్యాన్ అని రాశాడండి. డిగ్నిటీ ఆఫ్ మ్యానా? అసలు అంతకుముందు ఆలోచనకి ఈ ఆలోచన ఎంత తేడాగా ఉంది. పాపంలో పుట్టిన మనిషి అని మాట్లాడుతున్న మతం ఉన్న నేపథ్యంలో మనిషికి హుందాతనం ఉందని ఆయన చెప్పడం ఏంటి? భయపడుతూ బిక్కుబిక్కుమంటూ దాక్కుని దాచుకుని రాసినవే ఇవన్నీ, కానీ రాశారు. కోపెర్నికస్ 1500s లో పుట్టిన ఆయన చర్చ్ ఉద్యోగి, పార్ట్ టైం వర్కర్ ఇన్ ద చర్చ్. తన భావాలు, తన అబ్జర్వేషన్ ని ఓ పుస్తక రూపంలో తీసుకొచ్చి దాన్ని పబ్లిష్ రిలీజ్ చేసే ధైర్యం లేక అట్లాగే ఉంచారు. ఆయన మరణశయ్య మీద ఉండగా ఆ పుస్తకం తీసుకొచ్చి ఆయన చేత్తో తాకించారు. కానీ ఒకటి గుర్తుంచుకోవాలండి, భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతుంది అని చెప్పిన మొదటి వ్యక్తి ఏం కాదు కోపెర్నికస్. యూరోప్ లో చెప్పటానికి ధైర్యం చేసిన వ్యక్తి. భారతదేశంలో ఆర్యభట్టుడు చెప్పలేదేంటి? కాకపోతే ఆర్యభట్టుడినేమో ఎక్స్కమ్యూనికేట్ చేశారు ఫర్ సమ్ టైం. ఆయన మాటలు వినలేదు ఫర్ సమ్ టైం. మనకొచ్చిన స్కెచీ హిస్టరీ ప్రకారం చెప్తున్నాను, ఎందుకంటే అప్పటిదాకా ఉన్న ఆలోచనలు, భావాలు, నమ్మకాలకి వ్యతిరేకంగా ఆయన చెప్పాడు అని. సో సైన్స్, లిటరేచర్, ఆర్ట్, మ్యూజిక్, సాంగ్ అండ్ డాన్స్ became a little more democratic, Ram garu. And something extraordinary happened at that time. ప్రపంచంలో మొట్టమొదటి ప్రింటింగ్ మెషిన్ అన్నది కొరియాలో తయారు చేశారు. అది చేసింది కూడా నేను ఇందాక చెప్పిన
బుద్ధుడు లేదు సోక్రటీస్ కాలంలో ఆ టైంలోనే ఒక మూవింగ్ టైప్ ప్రింటింగ్ ప్రక్రియని మొదలు పెట్టారు. కానీ కొరియా భాషలో లిపి అన్నది చాలా కష్టమైంది. మనకు తెలుసు కదా, పదాలని క్రియేట్ చేయటానికి అక్షరాలను వాడుకోవటం అన్నది భాషలో ఒక పద్ధతి. ఇంకొక పద్ధతిలో ప్రతి వస్తువుకి ఒక బొమ్మ ఉంటుంది, హియరోగ్లిఫిక్స్ అంటాం. ఈజిప్షియన్స్, అట్లాగే చైనాలో, అట్లాగే కొరియాలో. అంటే ఎన్ని పదాలు ఉన్నాయో అన్ని అక్షరాలు ఉన్నట్టు. 50,000 ఉండొచ్చు, 1,00,000 ఉండొచ్చు. ఇప్పుడు ఏనుక్కు ఒక బొమ్మ ఉంటుంది, కాకికి ఒక బొమ్మ ఉంటుంది. ఇప్పుడు 26 అక్షరాలతో మనం ఇంగ్లీష్ లో గాని, 56తో రిఫార్మ్డ్ లిపితో తెలుగులో గాని ఎన్నో లక్షల పదాలు మనం క్రియేట్ చేయొచ్చు. కానీ ప్రతి పదము ఒక అక్షరం అయినప్పుడు దాన్ని ప్రింటింగ్ మెషిన్ లో పెట్టడం అసాధ్యం. స్పెల్లింగ్స్ అంటూ ఉండవు, స్పెల్లింగ్ మిస్టేకులు ఉండవు. అట్లాంటిది యూరోప్ లో ఒక జర్మన్ భాష వచ్చిన ఒక ఆయన 26 అక్షరాలతో మూవింగ్ టైప్ ప్రింటింగ్ మెషిన్ చేశాడు, గూటెన్బర్గ్. సడన్ గా అందరూ మాట్లాడుతూ, అందరూ ఆలోచిస్తున్న విషయాలు, అందరూ అంటే అకాడమిక్ గా, స్కాలర్లీగా, తత్వవేత్తలుగా మాట్లాడుతున్నవి, అట్లాగే బైబిల్, ఇవన్నీ అందరి చేతుల్లోకి అందే అవకాశం మొదలైంది. నేడు సోషల్ మీడియా, ఇంటర్నెట్ ఎటువంటి రెవల్యూషనరీ చేంజ్ తీసుకొచ్చాయో అంతకంటే ఎన్నో రెట్లు ఎక్కువ. ఎందుకంటే పుస్తకం ముట్టుకోకూడదు, పుస్తకం చదవకూడదు. గుర్తుంచుకోండి, మనువాదంలోనే కాదు పుస్తకాన్ని చదవకూడదు అన్నది. పవిత్ర గ్రంథమైన ఖురాన్ని, పవిత్ర గ్రంథమైన బైబిల్ని అనువాదం చేస్తే మరణశిక్ష, అనుమతి లేకుండా చదివితే శిక్ష అని రెగ్యులేషన్స్ ఉండేవి. అట్లాంటిది అందరికీ అందుబాటులోకి ఇది వచ్చేసింది. పుస్తకం వచ్చింది, విజ్ఞానం వచ్చింది, జ్ఞానం వచ్చింది. దట్ బ్రాట్ ఎ గ్రేట్ చేంజ్. దీన్ని ఇందాకటి నుంచి మనం పదాల యొక్క కరెక్ట్ ప్రయోగం ఎలా ఉండాలి అని మాట్లాడుతూ ఉన్నాము. పునరుద్ధానం అంటే రిజరక్షన్. అది యేసు ప్రభువు విషయంలో క్రిస్టియన్లు మాట్లాడుకుంటూ ఉంటారు. అంతకు ముందు ఈజిప్షియన్లు అటువంటివే నమ్మారు. దట్ ఈస్ ఎ రిలీజియస్ కాన్సెప్ట్, ఇట్ ఈస్ ఎ బిలీఫ్. వాస్తవంగా దాన్ని ఎక్కడా ఎవరు చూసింది లేదు. అది మొన్నటిదాకా నమ్మే వాళ్ళు కూడా అదంతా సింబాలిక్, అది ఇట్స్ ఎ డిఫరెంట్ బిలీఫ్ అని చెప్పారు. క్యాలెండర్ యొక్క విశ్లేషణ చేశాక ట్రెడిషనల్ గా స్ప్రింగ్ టైంలో, అంటే ప్రకృతి అంతా మళ్ళీ కొత్త చిగుర్లతో వస్తున్న టైంలో ఈ బిలీఫ్ ని తీసుకొచ్చి పెట్టారని. కానీ ఒక విషయం రామ్ గారు, ఇదంతా ఉత్తరార్ధగోళం, అంటే నార్దర్న్ హెమిస్ఫియర్ లో వచ్చిన నమ్మకాలు కాబట్టి ఇది చెల్లుతున్నాయి. సదర్న్ హెమిస్ఫియర్ ఉంది, అంటే దక్షిణాఫ్రికా గాని, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ గాని, అక్కడ వసంత ఋతువు ఏం కాదు ఇప్పుడు. బట్ దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ లేండి. సో వాట్ హ్యాస్ హ్యాపెండ్ ఈజ్ దెర్ ఈస్ ఎ రిలీజియస్ కాన్సెప్ట్, బిలీఫ్, మిథాలజీ. నమ్మే వాళ్ళు నమ్మచ్చు, మనమేమి దాని మీద ఎకిలిగా కామెంట్ చేయాల్సిన అవసరం లేదు. కానీ వీ మస్ట్ టేక్ కేర్ టు డిస్టింగ్విష్, ఎందుకంటే ఈ పదాలన్నిటి మీనింగ్ అండ్ యూసేజ్ లో ఓవర్లాప్ ఉంది. పునర్జన్మని నమ్మే వాళ్ళు రెనెసాన్స్ పదంతో డిస్టర్బ్ కాకూడదు. ఎందుకంటే చరిత్రలో, సోషియాలజీలో, సోషియలాజికల్ అండర్స్టాండింగ్ ఆఫ్ సొసైటీస్ లో పునర్జన్మ అన్నది కూడా పునరుత్థానం లాంటిదే, ఒక రిలీజియస్ కాన్సెప్ట్. ఇప్పుడు చచ్చిపోయిన వాళ్ళు మళ్ళీ పుట్టడం కానీ, చచ్చిపోయిన వాళ్ళు మళ్ళీ ఆ శరీరంలోనే ప్రాణంతో మళ్ళీ రావటం కానీ రిలీజియస్ కాన్సెప్ట్స్. రెనెసాన్స్ ఈజ్ ద రీబర్త్, ఇట్స్ అ సింబాలిక్
rebirth of the knowledge, and more importantly, the approach and understanding that the Greeks gave about the universe, about human society, the human being. అంటే జెనోఫినస్, లేకపోతే థాలిస్, లేకపోతే సోక్రటీస్, లేదు ప్లేటో, లేదు అరిస్టాటిల్, అందరికంటే ముఖ్యం లేదు ప్రొటాగోరస్, ఎవరైతే మ్యాన్ ఈజ్ ద మెజర్ ఆఫ్ ఆల్ థింగ్స్ అని చెప్పాడో, ప్రతి దానికి కొలమానం మనిషే అని గట్టిగా ఘంటాపదంగా డిక్లేర్ చేశాడో, ఆ భావాలని మళ్ళీ సజీవంగా అకాడమీస్ లో, అంటే యూనివర్సిటీస్, అకాడమీ అంటే యూనివర్సిటీస్ లో, స్కూల్స్ లో మళ్ళీ తీసుకురావటం, వాటిని చర్చించటం, ఆలోచించటం, ఈ కొద్దిపాటి ఫ్రీడమ్ తోనే ఒక జాయింట్ సైంటిఫిక్ రెవల్యూషన్ ని ఇనాగ్రేట్ చేయటం. ఇప్పుడు దీన్ని మనం రెనెసాన్స్ ని తెలుగులో పునర్జన్మ అనను, తెలుగులో పునర్వికాసం అంటాం. ఈ పునర్వికాసంలో రెనెసాన్స్ has come as a life savior to Europe. అదేంటి లైఫ్ సేవియర్ టు యూరప్ అంటారేమో మీరు. ఎందుకు అనాల్సి వస్తుందంటే, మనం కథ ఎక్కడ మొదలు పెట్టాము? సమకాలీకులు, బుద్ధుడు, ఆయన తర్వాత సమకాలీకుడు అంటే లాంగ్ హిస్టరీలో అలా వచ్చేసింది, ఒక 90 సంవత్సరాలు చిన్నవాడు సోక్రటీస్. బట్ గ్రీక్ సివిలైజేషన్, ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నది గ్రీకుల యొక్క భావాల రీబర్త్. కానీ బుద్ధుడు ఉన్నాడుగా. బుద్ధుడు ఆల్రెడీ ఒక రెనెసాన్స్ ని భారతదేశంలో తీసుకొచ్చాడు. ఆ తీసుకురావటం కూడా యూరప్ కంటే 2000 సంవత్సరాలకి ముందు తీసుకొచ్చాడు. ఐఎమ్ రిపీటింగ్ అండి, బుద్ధుడు దేన్నైతే మనం ఎక్సైటెడ్ గా యూరోపియన్ రెనెసాన్స్ అని మాట్లాడుతున్నామో, అటువంటి రెనెసాన్స్ ని భారత ఉపఖండం, నేపాల్ ప్రాంతాల్లో మర్చిపోవద్దండోయ్. బుద్ధుడు పుట్టింది నేపాల్లో. నిజంగా బుద్ధుడికి నేపాలీస్ పాస్పోర్ట్ ఉండాలి. ఆయన వర్క్ చేసింది ఎక్కువగా కాశీ వరకు. ఆయన చనిపోయింది భారతదేశంలోనే, కుషీనగర్ లో, అంటే ఇంకా నేపాల్ బార్డర్ కి కొంచెం దూరంలో. ఆయన అప్పటికి భారతదేశంలో ఉన్న ఎస్టాబ్లిష్డ్ బిలీఫ్స్ కి కొత్త ప్రాణం పోశాడు. Of course, to discuss that, we need a different episode. సో రెనెసాన్స్ ప్రక్రియ అన్నది ఎప్పుడెప్పుడైతే అది మతం కావచ్చు, ఇంకో రకమైన ఆపరేషన్ ఆఫ్ ది హ్యూమన్ కావచ్చు, దాని నుండి విడిపించుకుని మళ్ళీ ది ఎసెన్షియల్ నేచర్ ఆఫ్ ద హ్యూమన్ ని రీడిస్కవర్ చేయటానికి చేసే ప్రయత్నాన్ని మన రెనెసాన్స్ అంటున్నాం. మళ్ళీ గుర్తు చేస్తున్నాను మీకు, రెనెసాన్స్ వేరు, రివైవల్ వేరు. నేడు మొన్న బ్లాక్ హోల్ బొమ్మ తీశారండి. తీయంగానే పుచ్చిపోయిన పాత పుస్తకాలన్నీ తీశారండి. దీంట్లో ఆల్రెడీ ఉన్నది, మా పాత పుస్తకంలో బ్లాక్ హోల్ అన్న పదం ఉన్నది, దాని ట్రాన్స్లేషన్ ఇది అని భాషా పండితులు, లేదు భాష కూడా సరిగ్గా అర్థం కాని వారు రంగంలో దిగారండి. మా పవిత్ర గ్రంథంలో ఉంది అని అరబ్ దేశాల నుండి, మా పవిత్ర గ్రంథంలో ఉంది అని మన దేశం నుండి. మనిషి మొట్టమొదటిసారి చంద్రుడి మీదకి దిగినప్పుడు 1969లో ప్రపంచం అంతా అబ్బురపోయి, ఆశ్చర్యపోయి, ఆహ్లాదకరంగా
మారిపోయింది ద వరల్డ్స్ పర్సెప్షన్ ఆఫ్ హ్యూమన్ ఎబిలిటీ. ఆ టైంలో వెళ్ళావులేవైపోద్దా, మా నారదుడు ఒకే రోజులో 14 లోకాలు తిరిగాడని మెటికలు విరిచి మూతులు తిప్పుకున్న వాళ్ళు ఉన్నారు. దట్ ఈజ్ రివైవలిజం, దట్ ఈజ్ నాట్ రెనేసాన్స్. భవిష్యత్తు వైపుకి చూస్తూ దానికి కావలసిన ఇన్స్పిరేషన్ పొందటానికి చరిత్ర ఇంకా చూడటం వేరు. అసలు ఉన్నదంతా చరిత్రలోనే ఉంది, మనం ఇంకెక్కడికి వెళ్ళడానికి అక్కర్లేదు, వెనక్కే వెళ్ళాలి అనుకోవటం రివైవలిజం. మనం మాట్లాడుతున్నది ఈజ్ అబౌట్ రెనేసాన్స్, రీబర్త్, టు గో ఫార్వర్డ్, నాట్ టు గో బ్యాక్వర్డ్స్. రామ్ గారు. సార్, ఇప్పుడు మరి ఎంఎన్ రాయ్ గారు చెప్తున్న న్యూ రెనెసాన్స్ ఆర్ న్యూ హ్యూమనిజం, దాని గురించి ఏమంటారు? మనం ఐ థింక్ మన ఫ్యూచర్ ఎపిసోడ్స్ లో, పర్హాప్స్ నెక్స్ట్ ఎపిసోడ్ ఇఫ్ యూ అగ్రీ ఆర్ లేటర్ యాజ్ యూ ప్లాన్, మనం బుద్ధుడి టైంలో, బుద్ధుడికి ముందు ఎటువంటి సాంస్కృతిక వాతావరణం, ఎటువంటి భావజాలం, ఎటువంటి తత్వం స్ప్రెడ్ అయి ఉండేది, అప్పటి పరిస్థితులు ఏమిటి, అవి చర్చించుకుని ఆ తరువాత ఎంఎన్ రాయ్. ఇప్పుడు ఎంఎన్ రాయ్ తర్వాత ఎందుకు రావాలి అని అంటే, బాబు గారు ఒక్క నిమిషం, మనకు కాలర్ వచ్చారండి. వెల్కమ్ టు టోరీ ప్రోగ్రామ్ హ్యూమన్ స్టార్ కార్యక్రమం అండి. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సారీ సార్, కట్ అయిపోయింది. గో హెడ్ సార్, సారీ టు బాల్ హియర్. అదే రెనేసాన్స్ కి ఇట్లా అడ్డం వచ్చే వాళ్ళు చాలా మంది ఉంటారండి. ఇప్పుడు రాయ్ విషయం మనం తర్వాత ఎందుకు చెప్పుకోవాలి అని అంటే, ఆయన ఇన్స్పిరేషన్ ఈజ్ బోత్ the Indian Renaissance that started with the Buddha but which was killed very soon after, and the Greek Renaissance. సార్ ఒక్క నిమిషం, కాలర్ జాయిన్ అయ్యారు. సార్ గో హెడ్ విత్ యువర్ క్వశ్చన్. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? సార్ ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మీ క్వశ్చన్ ఏంటి? ఇవాళ మనం న్యూ రెనేసాన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. నమస్తే అండి, నేను డాక్టర్ రాయప, అనంతపూర్ అండి. గో హెడ్ సార్, డాక్టర్ రాయప్ గారు. ఏం లేదు, బ్రీఫ్ గా ఈ రెనెసాన్స్ అనేది ఎప్పటి నుంచి ఎప్పటికి, వాట్ ఇస్ ద పీరియడ్ ఆఫ్ దట్ అండి? యాక్చువల్లీ 1300 సంవత్సరాల నుండి 1700 సంవత్సరాల వరకు, యాజ్ ఐ ఎక్స్ప్లెయిన్ అండి. మెనీ హిస్టోరియన్స్ హ్యావ్ అ డిఫరెంట్ వర్షన్. అంటే ఒక లైన్ గీయటానికి వీల్లేదు కదా. ఇప్పుడు భారతదేశ స్వాతంత్రం అనుకోండి, మనం ఒక లైన్ గీయచ్చు ఈ తేదీ అని. ఇవి సోషల్ మూవ్మెంట్స్ కాబట్టి. బట్ సర్టన్లీ we see it markedly from the 1300s, 1400s, and we see a new phase by the 1700s. అంటే మిడివల్ నుంచి ఇప్పుడు మోడర్న్ కి మధ్యలో ఉండే పీరియడ్ ని రాదర్ రెనెసాన్స్ అంటారు, అంతే కదండి? మోర్ ఆర్ లెస్ అండి. రెనెసాన్స్ తర్వాత ఎన్లైటన్మెంట్, ఇంకొక పదాన్ని రామ్ గారు వాడారు, బుద్ధాస్ ఎన్లైటన్మెంట్ అని. రామ్ గారు వాడిన ఎన్లైటన్మెంట్ పదము బుద్ధుడి విషయంలో ఇట్ ఈస్ మోర్ స్పిరిచువల్ అండ్ పర్సనల్. ఎన్లైటన్మెంట్ ఇరా అన్నది యూరప్ చరిత్రలో చూసుకుంటే వీఆర్ టాకింగ్ అబౌట్ రివైవల్ ఆఫ్ సైన్స్, సైంటిఫిక్ మెథడ్. ఇప్పుడు ఒకసారి ఎవరైనా అవకాశం ఉంటే ప్యారిస్ కి వెళ్ళినప్పుడు మ్యూజియం ఆఫ్ టెక్నాలజీ ఆఫ్ దట్ ఈరా, ఆఫ్ దట్ ఏజ్, దానికి వెళ్ళాలండి. కొత్త కొత్త గడియారాలు, కొత్త కొత్త మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్, ఇవన్నీ అప్పుడు తయారయ్యాయి. మర్చిపోయాను బాబు గారు, ఎన్లైటన్మెంట్ అంటే గుర్తుకొచ్చింది. సైన్స్ అండ్ ఎన్లైటన్మెంట్ అనే సిరీస్ ఉంది మంది, సైన్స్ అవర్ లో. వచ్చే 2-3 నెలల తర్వాత స్టార్ట్ అవుతుంది ఆ ప్రోగ్రామ్.
I encourage everyone to tune in, Andy. This is a most exciting phase in the history of humanity. ఇప్పుడు రాయప్ గారు అడిగారు ఎప్పుడు స్టార్ట్ అయింది ఎప్పుడు ఎండ్ అయిందని. ఫర్మ్ డేట్స్ ఇవ్వలేకపోయినా we can roughly attribute. Right. And then comes enlightenment. Enlightenment అంటే ఈ ఫ్రెంచ్ విప్లవాలు ఇవన్నీ కూడా దాని కారణంగా. అది అయిన తర్వాత మనం సోషల్ రెవల్యూషన్స్ చూస్తాము. అంటే ఇప్పుడు హెగెల్ తర్వాత మార్క్స్ టైంలో మార్క్స్ కంటే కొంచెం ముందు వచ్చిన ప్రూదం, సోషలిస్ట్ రెవల్యూషన్స్, థింకింగ్, అదంతా డిఫరెంట్ ఫేజ్ అండి. రైట్ రైట్ చాలా బాగుందండి. ఎనీవే అనాలిసిస్ మీతో క్వశ్చన్ ఆన్సర్స్ ఒక ఎపిసోడ్స్ స్టార్ట్ చేయండి సపరేట్ గా, లేకుంటే దీని కాకుండా క్వశ్చన్ ఆన్సర్స్ విత్ గోగినేని గారు అని చెప్పేసి ఇంకొక 1 hour ఏదన్నా వేరే టైంలో ఎక్స్టెండ్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. అంటే ఇదే సిరీస్ లో చివరి భాగం Q&A నేనండి. ఓకే, మీరు దానికోసం ఒక 6 వారాలు వెయిట్ చేయాలి మోస్ట్లీ. ఓకే ఓకే అండి, ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. Thank you. Yeah, so this is our broad overview. ఎంఎన్ రాయ్ గారు న్యూ హ్యూమనిజం, అదే ఆయన ఎందుకు న్యూ రెనెసాన్స్ అన్నారు, అది న్యూ హ్యూమనిజానికి నాంది ఎందుకు ఎలా పలికింది, అది ప్రాబబ్లీ 3rd episode లో కవర్ అవ్వాలండి ఇన్ దిస్ సిరీస్. నెక్స్ట్ టైం లెట్ us టాక్ అబౌట్ ది ఇంటెలెక్చువల్ జర్నీ ఆఫ్ ఇండియా. గ్రీకుల కంటే ఏ మాత్రం తగ్గదు. ప్రపంచ చరిత్ర అంతా గ్రీక్ సామ్రాజ్యవాదులు వాళ్ళు రాశారు కాబట్టి స్టోరీ అంతా గ్రీక్ దేశం నుంచి మొదలవుతుంది. రామ్ గారు గ్రీకులను ఒకసారి ఈజిప్షియన్లు పిలిచి మీరు మీ అంటే ఈజిప్షియన్లకి పిల్ల చేష్టలే ఇవి, ఎందుకంటే సోక్రటీస్ పుట్టేటప్పటికే పిరమిడ్లు కట్టేసుకున్నారు కదా వాళ్ళు. అన్ని కాదు, బట్ they already started. So they already knew many things. But it's a most exciting thing. నేను ఇవన్నీ కొంచెం కరుకుగా ఎందుకు చెప్తున్నానంటే కొంతమంది దాన్ని మిస్ఇంటర్ప్రెట్ చేశారు కాబట్టి. The story of human civilization can be told from India. It can be told from China also. ఎందుకంటే historically Babylonia, Egypt, Greek, Chinese and Indian civilizations have had some tremendous contributions, scintillating stories. But next time we will look at India. బాబు గారు, సో ఇవాళ చేసిన ప్రోగ్రామ్ అంటే మన ప్రోగ్రామ్ చివరికి వచ్చేసాం. ఇన్ ఏ నట్ షెల్ ఒక 10 సెంటెన్సెస్ చెప్పాలంటే ఎలా చెప్తారు? ఎలా చెప్తామంటే రెనైసాన్స్ అన్నది ఇవాళ ప్రపంచం అంతా జరుపుకుంటున్న, అంటే ప్రపంచం అంతా అంటే ఆ నమ్మకాలు ఉన్న వాళ్ళు జరుపుకుంటున్న పునరుద్ధానం, లేదు భారతదేశంలో అందరూ నమ్మే పునర్జన్మకి సంబంధం లేకుండా రెనైసాన్స్ అంటే ద రీబర్త్ ఆఫ్ ancient Greek philosophy, art, literature, culture, sculpture, song, drama, but to take it forward, not to revive it. Ka arambhamaina oka movement which started in Florence in Italy and spread very quickly all through Europe, which led to the Enlightenment era and then finally to the modern era. ప్రపంచంలో యూరప్ చరిత్రను చూసుకున్నప్పుడు the most significant developments happened there and the most interesting discussions and debates as well. మనం చైనాలో, భారతదేశంలో, ఈజిప్ట్లో చాలా జరిగినాయి అంటాం, కానీ రెనైసాన్స్ లో జరిగినటువంటివి మనం ఆ టైంలో ఆ దేశాల్లో చూడం, ఆ సివిలైజేషన్స్ లో చూడం. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ, అంటే ఇటువంటి ఫెనామినన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ విల్ డ్యూరాన్ అన్న ఒక తత్వవేత్త, చరిత్రకారుడు అంటాడు,
సివిలైజేషన్స్ డోంట్ డై, దే మైగ్రేట్ అని. బాబిలోనియన్ల దగ్గర నుంచి ఈజిప్షియన్ దగ్గర నుంచి గ్రీకుల దగ్గర నుంచి రోమన్ల దగ్గర నుంచి ఒక మతపరమైన, అంటే అందరూ మతస్థులే కానీ ప్రిడామినెంట్లీ మతపరంగా మారిపోవటం, ఆ తర్వాత గ్రీకుల దగ్గర నుంచి అరబ్బుల దగ్గరకు వెళ్ళి అరబ్బుల దగ్గర నుంచి స్పెయిన్కి వచ్చి అక్కడి నుంచి అనువాదంలో మళ్ళీ యూరప్ కి సమర్పించబడి అక్కడి నుంచి గ్రీకు నాగరికత మళ్ళీ పాశ్చాత్య ప్రపంచాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయటం అన్నది ఒక హిస్టారికల్ ఎక్స్ట్రాడినరీ సాహస గాథ. అది మళ్ళీ యూరప్ కి రావటం, యూరప్ లో అది ఫ్లరిష్ అవ్వటం ఈజ్ ద యూరోపియన్ రెనెసాన్స్. థ్యాంక్ యూ బాబు గారు. మనం దీంతో ప్రోగ్రామ్ చివరిలోకి వచ్చాం. ఇదే న్యూ రెనెసాన్స్ సిరీస్ లో వచ్చే వారం మనం బాబు గారు చెప్పినట్టు మిగతా యొక్క పార్ట్స్ ని కూడా అదే దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అప్పటిదాకా తెలుగువారి ఆత్మీయ వారి టోరీలో ది న్యూ రెనెసాన్స్ సిరీస్ లో భాగంగా ఇవాళ బాబు గారు ఇంట్రొడక్షన్ పార్ట్ మనకి ఇవాళ చెప్పారు. అలాగే వచ్చేవారు మిగతా వాటి గురించి మాట్లాడటానికి వారు మనతో ఉంటారు. అప్పటిదాకా నా నుంచి, అలాగే సౌత్ ఏషియన్ హ్యూమనిస్ట్ అసోసియేషన్ నుంచి, అలాగే బాబు గోవిందన్ గారి దగ్గర నుంచి సెలవండి. థ్యాంక్ యూ రామ్ గారు.